కొలువుల జాతర సాగుతోంది. మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ సిద్ధమవుతోంది. అభ్యర్థులు చివరి నిమిషంలో దరఖాస్తు చేయొద్దని, అలా చేస్తే సర్వర్పై ఒత్తిడి పెరుగుతుందని ఏపీపీఎస్సీ చైర్మన్ సూచించారు. నిరుద్యోగ యువతకు ఏపీపీఎస్సీ మరో శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోపు మరో 14 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని, వీటి ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లోని 1521 ఖాళీలను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీపీఎస్సీ చైర్మన్ పిన్నమనేని ఉదయ్ భాస్కర్ చెప్పారు. గత నోటిఫికేషన్లకు సంబంధించి క్యారీ ఫార్వర్డ్ అయిన పోస్టులన్నింటినీ ప్రస్తుత నోటిఫికేషన్లలో కలిపి భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి సర్వీస్ రూల్స్ కు సవరణలు, విద్యార్హతలు, పరీక్షల స్కీమ్, సిలబస్ తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి సమాచారం రావాల్సిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వీలుగా గత ఏడాది సెప్టెంబర్ 19న ఇచ్చిన ఉత్తర్వుల మేరకు డిసెంబర్లోపు 3255 పోస్టుల భర్తీ కోసం 21 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఆయన వివరించారు. కమిషన్ కార్యదర్శి సభ్యులతో కలిసి శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ రిక్రూట్మెంట్లు, భవిష్యత్ కార్యాచరణపై ఏపీపీఎస్సీ తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు. తాము విడుదల చేసిన నోటిఫికేషన్లలోనే స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ పరీక్షల తేదీలతో పాటు ఖాళీల వివరాలను సైతం గతంలో కంటే భిన్నంగా క్యారీ ఫార్వర్డ్ పోస్టుల వివరాలతో సహా పొందుపరిచామన్నారు. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పోస్టులకు 47,001 దరఖాస్తులు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్టులకు 16,130, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు 5,411, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు 1,307 దరఖాస్తులు అందాయని ఉదయ్ భాస్కర్ వివరించారు. మిగిలిన నోటిఫికేషన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఈ నెల 19 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువుందని, ఇప్పటి వరకు ఆ ఉద్యోగాలకు 56,621 దరఖాస్తులు వచ్చాయన్నారు. దరఖాస్తు సమయంలో ఓటీపీఆర్లను అప్లై చేసుకుని కోడ్ నెంబర్లు మర్చిపోవడం ద్వారా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఇలాంటి వారి కోసం ప్రత్యేక నెంబర్ను అలాట్ చేస్తున్నామని ప్రకటించారు. అటు అభ్యర్థుల వయోపరిమితి 42 ఏళ్లుగా పేర్కొన్న వారు మరిన్ని వివరాల కోసం ఏపీపీఎస్సీ వెబ్సైట్ ని చూడాలని దిశానిర్దేశం చేశారు. గ్రూప్ 1 పరీక్షకు ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కూడా క్వాలిఫై కావాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యర్థులు చివరి నిమిషంలో దరఖాస్తులు చేస్తూ ఉండడం వల్ల సర్వర్లో సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయని, ఈ సమస్యను అధిగమించేందుకు వీలైనంత త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. గ్రూప్ 1 మెయిన్స్ రాసే వారిని ఎంపిక చేసే విషయంలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ను ప్రాతిపదికగా తీసుకుంటామన్నారు. అన్ని కేటగిరీల అభ్యర్థులకు సమన్యాయం జరిగేందుకు గాను యూపీఎస్సీ తరహాలోనే సివిల్స్ నుంచి మెయిన్స్ కు 1:12 లేదా 1:15 నిష్పత్తిలో జనరల్ గా అభ్యర్థులను ఎంపిక చేసేలా కట్ ఆఫ్ మార్కులను నిర్ణయించేందుకు ఏపీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఇచ్చిందని ఉదయ్ భాస్కర్ చెప్పారు. ఏ రిజర్వేషన్ కేటగిరీలో అయితే అందుకు తగిన సంఖ్యలో అభ్యర్థులు ఎంపిక కారో అక్కడ కట్ ఆఫ్ మార్కులను తగ్గిస్తామని తెలిపారు. షెడ్యూల్ అనేది మేము టెంటేటివ్ షెడ్యూల్ మేము నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగిందండి. వీలైనంత వరకు మేము షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని పాటించడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఏదైనా అనివార్య కారణాలు ఏమైనా వస్తే కనుక అటువంటి వాటిని తప్పితే మేము పోస్ట్పోన్ చేసే ఉద్దేశం మాకు లేదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంతమందికి ఆ ఏజ్ దాటిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఒక న్యాచురల్ ప్రాసెస్. మనము రిక్రూట్మెంట్లు ఈ సంవత్సరం వచ్చిన దానికి 42, నెక్స్ట్ ఇయర్ దానికి 43, నెక్స్ట్ ఇయర్ దానికి 44 అలా మార్చుకుంటూ పోవడం అనేది. ఈ నెలాఖరులోగా మరిన్ని పోస్టులు ప్రకటించడం ద్వారా ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉందని చెబుతున్నారు. వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులు అప్లికేషన్లు నింపే పనిలో బిజీగా ఉన్నారు.